తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే. ప్రస్తుతం సంచలనంగా ఉన్న ఇష్యూ ఏంటి అంటే బీహార్ కేటర్కి సంబంధించిన ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ నాయక్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. 5 రోజుల పాటు కోర్టు అప్పచెప్పించింది. ఈ నేపథ్యంలోనే మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఆయన విచారణ చేపడుతూ ఉన్నారు. సో ఈ రోజుతో ఆ పోలీస్ విచారణ పూర్తవుతుంది. మరి రఘురామకృష్ణరాజు గారి కస్టడీల టార్చర్కి సంబంధించి ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి అనే దాంతో పాటుగా మరొక కేసు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన దాంట్లో మరి ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన సతీమణి ఉంది అని చెప్పేసి A2గా ఆవిడ పేరుని చేర్చడం జరిగింది. సో ఈ 2 అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా ఐపీఎస్ సునీల్ నాయక్ ఇవాళ లాస్ట్ రోజు పోలీస్ కస్టడీలో. సో పొడిగా సమాధానాలు చెప్తున్నారు, కొన్నిటికి దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం తాజాగా అందుతున్న సమాచారం. సో ఒకవేళ ఆయన బయట పెట్టే అంశాలు ఎటువంటివి అయి ఉంటే దానివల్ల ఇంకా ఎవరికి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందంటారు? ఏ ఆఫీసర్ అని చెప్పారు మీరు? ఐపీఎస్ జేపీఎస్ అంటే అప్పట్లో ఐపీసీ కాదు అమల్లో ఉన్నది, ఇండియన్ పీనల్ కోడ్ కాదు, జేపీసీ అన్నారు. జగన్ పీనల్ కోడ్ అని, లేకపోతే వీళ్ళు జేపీఎస్ అని, జగన్ పోలీస్ సర్వీస్ అని. పోలీస్ వ్యవస్థకే ఒక మాయని మచ్చగా ఆ 5 ఏళ్ళు, ఇది ఒక 70 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ జగన్ 5 ఏళ్లలో ఒక కళంకిత వ్యవస్థగా ఎలా మారిందనే దానికి ఈ కేసులే ఉదాహరణ. మీరు చెప్పినటువంటి కేసుల్లో ఇప్పుడు ఆయన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అవును రఘురామకృష్ణరాజు, ఆయన మీరు ఏంటి కిడ్నాప్ చేసి తీసుకురావడం, పుట్టినరోజు నాడే అక్రమంగా నిర్బంధించడం, చిత్రహింసలు పెట్టడం. ఇప్పుడు ఈయన ఎవరు? సునీల్ నాయక్. ఇప్పుడు 4 రోజులుగా జరుగుతున్నట్టు విచారణలో కనీసం ఒక్కదానికి కూడా సూటిగా సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉండటం, లేదా అస్పష్టంగా మాట్లాడటం, నీళ్లు నమలడం. అసలు మీరు అక్కడ ఎందుకున్నారు? ఇప్పుడు ఒక కస్టడీలో ఉన్న నిందితుడి దగ్గరికి డిఐజీ స్థాయి అధికారి వెళ్తాడా? అదే కదా ఒకటే ప్రశ్న అడిగింది. డిఐజీ స్థాయి అధికారి ఒక కస్టడీలో ఉన్న నిందితుడి దగ్గరికి వెళ్ళటం ఏంటి? రైట్. ఒక పార్లమెంటు సభ్యుడిని కస్టడీలో తీసుకున్నప్పుడు కనీసం సీసీ కెమెరాలు ఉండవా? ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు మీరు పక్క గదిలో ఉన్నారు, మీకు అసలు అరుపులు కేకలు వినపడలేదా? ఇప్పుడు అక్కడ అరుపులు కేకలు మాకు వినపడ్డాయని ఆ సెక్రటరీ చెప్పాడు. అసలు మీ గన్మెన్ని మీరు ఆ టైంలో బయటకు ఎందుకు పంపించారు? డిఐజీకి గన్మెన్ ఉంటాడు కదా, నువ్వు అక్కడ ఛాంబర్లో నువ్వు కూర్చున్నావు కదా, ఎస్పీ గది కాబట్టి కూర్చున్నానో ఏదో చెప్పాడు. ఇప్పుడు కూర్చున్న నువ్వు కరెక్ట్గా ఆ చిత్రహింసలు పెట్టే టైంలో రాత్రి 10:30 నుంచి 1 గంట దాకా మీరు పదే 4 సార్లు అటు ఇటు ఎందుకు తిరిగారు? మీ గన్మెన్ ఆ సమయంలో బయటకు ఎందుకు పంపించేశారు? సాక్ష్యం లేకుండా చేయటం కోసమేనా? ఒక్క ప్రశ్నకి కూడా ఆయన సూటిగా సమాధానం చెప్పకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశాను. ఎవరా ఉన్నతాధికారి? అది చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఆయనకన్నా ఉన్నతాధికారి పివి సునీల్ కుమార్, అప్పటి సిఐడి చీఫ్ ఎవరు? ఆయనే కదా. పివి సునీల్ కుమార్ పేరు ఇప్పుడు అన్యాపదేశంగా చెప్పారా? నేరుగా పేరు చెప్పకుండా మిమ్మల్ని అక్కడికి ఎవరు పంపించారు? ఎవరి ప్రోద్బలంతో మీరు అక్కడికి వెళ్ళారు? ఏ ప్రశ్న అతను సూటిగా చెప్పకుండా ఎలా దాట వేస్తున్నాడు అనేది ఇవాళ దోషిగా సునీల్ నాయక్. అవును. ఇప్పుడు ఏడాదిగా విచారణకు హాజరు కాకుండా గైర్ హాజరు కావడం. లాస్ట్ మార్చిలోనే మీకు నోటీసులు వెళ్ళాయి. అవును. ఇప్పుడు మొన్న డిసెంబర్లో మళ్ళీ నోటీసులు వెళ్ళాయి. డిసెంబర్ 4, 6, 15 మనం చూసాం. ఏంటి అసలు డిప్యుటేషన్ మీద అక్కడికి వెళ్ళిపోవడం ఏంటి? మళ్ళా ఎందుకు ఇక్కడికి వచ్చావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధాలే. అక్కడ పల్నాడు జిల్లా, మీ నాన్న ఆ గ్రామ సర్పంచ్గా, మీరంతా వైసీపీ మద్దతుదారులు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పిలిపించుకున్నాడా? మీ అంతటా మీరే వచ్చారా ఆయన సీఎం కాగానే? రైట్.
ఎందుకంటే గతంలో ఆయన పిలిపించుకున్నాడు కొన్ని వేరే ఆ లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డిని, అవును, లేకపోతే మైనింగ్ కేసులో వెంకటరెడ్డిని, ఐఆర్టీఎస్లో ఉన్నాడిని ఇక్కడికి తెచ్చుకున్నాడు, లేకపోతే అటు కోస్టల్ గార్డ్స్లో ఉన్నాడిని ఇక్కడికి తెచ్చుకున్నాడు, లేకపోతే ఆ డిఫెన్స్లో ఉన్న ధర్మారెడ్డిని కూడా ఇక్కడికి తెచ్చుకున్నాడు, ఇక్కడికి తిరుపతి తిరుమల ఈవోగా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తెచ్చుకున్నాడా? మౌనం. ప్రతిదానికి ఆయన మౌనంగా ఉంటే, దర్యాప్తుకు సహకరించకపోతే ఈరోజు కోర్టులో మరి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ వస్తుంది ఏంటి మరి, దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. ఇప్పటి వరకు బలవంతపు చర్యలు వద్దు, వద్దని చెప్పేసి చెప్పింది కోర్టు. బీహార్ పాట్నా కోర్టు అక్కడ చెప్పింది అదే కాబట్టి దాన్ని హైకోర్టు కూడా గౌరవించింది. బలవంతపు చర్యలు వద్దన్నది కానీ దర్యాప్తుకు వద్దని మీ కోర్టు కూడా చెప్పలేదు. సహకరించదు, ఏ కోర్టు చెప్పదు కదా. మీరు దర్యాప్తు అధికారికి మీరు సహకరించాల్సిన బాధ్యత మీ మీద ఉందని అక్కడ బలవంతంగా ఇప్పుడు దర్యాప్తుకు పంపారు. ఇక్కడ సహకరించలేదని ఈ రోజు చెప్తారు. ఓకే, 5 రోజుల 4 రోజుల మాకు విచారణలో ఒకదానికి కూడా సరైన సమాధానం ఇవ్వలేదు, కస్టోడియల్ విచారణ అవసరం అని అన్నారు అనుకోండి. ఇప్పుడు హైకోర్టు ఓకే అంటదా? అరెస్ట్ తప్పదా? ఈ రోజు సునీల్ నాయక్ అరెస్ట్ తప్పదా అనేది హైకోర్టు యొక్క ఈ తీర్పు పైన ఆధారపడుతున్నటువంటి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి కోసమో పివి సునీల్ కుమార్ కోసమో మరి సునీల్ నాయక్ బలి కావడానికి వాళ్ళ స్కేప్ గోట్ అవుతాడా? ఎందుకంటే 20 ఏళ్ల సర్వీస్. సునీల్ నాయక్ ఎప్పుడు క్యాడరు? 2005 క్యాడర్. అంటే 2005లో ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఆయనే సెలెక్ట్ చేసాడా మిమ్మల్ని? ఇప్పుడు ఐపీఎస్గా ఈ సెలక్షన్ వెనక కూడా ఇలాంటివి ఏమన్నా జరిగాయా? ఉంటాయండి అట్లాగా. మొన్నట్లాగా గ్రూప్ 1 లాగా మనం చూసాం కదా. అగ్రిగోల్డ్ లో చేశారు కదా వాల్యుయేషన్ అంతా కూడా. ఏది అక్కడ మన హైలాండ్ లో ఇప్పుడు ఇక్కడ మనకు అదే అనిపిస్తుంది. ఏది 20 ఏళ్ళు ఐపీఎస్గా మీరు సేవలు అందించి ఇవాళ బీహార్కి అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక ఘర్షణ వాతావరణమే తీసుకురావాలని చూశాడు. అవును, బీహార్ డీజీపీని ఉపయోగించుకున్నాడు. తప్పు చేయకపోతే ఇలా తప్పించుకు తిరగాల్సిన అవసరం ఏంటి? వందలాది హోంగార్డులను ఇంటి చుట్టూ పెట్టుకోవటం ఏంటి? హాస్పిటల్ దగ్గర, అక్కడ కోర్టులో, బీహార్లో జరిగినటువంటి ఆ ఉద్రిక్త పరిస్థితులు, సునీల్ నాయకే ఈ కేసులో ప్రధాన దోషి అని అతనే ఒప్పుకున్నట్టుగా ఉంది, మనకు కనపడుతున్నా. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇవాళ విచారణలో అతని ముందు పెట్టారు ఏంటి, సునీల్ నాయక్ ముందు వాంగ్మూలాలు పెట్టారు. ఆ సెంట్రీ ఇచ్చినట్టు వాంగ్మూలం, అక్కడ ఉన్నటువంటి 4 కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం, విజయ్ పాల్ చెప్పింది, డాక్టర్ ప్రభావతి చెప్పింది, మొత్తం అన్ని అతని ముందు పెట్టి అడిగినప్పుడు నీళ్లు నమిలాడు. అంటే ఒక 3 నెలల క్రితం హార్ట్ సర్జరీ చేయించుకున్నటువంటి వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి మరి అలా చిత్రహింసలు పెట్టి, అసలు చూసారా ఆ పోస్ట్ అదేంటి, ఆ మెడికల్ సర్టిఫికేట్, ఆ పరీక్షలు, వైద్య బృందం అక్కడేంటి, ఎక్కడైతే ఫ్రాక్చర్ జరిగిందో ఆ పార్ట్ వదిలేసి ఎక్స్రే తీయించారు. ఉంది అసలు చదివింది ఎంబీబీఎస్ అయినా. ఇప్పుడు ప్రభావతి అసలు ఒక మెడికల్ డాక్టర్గా ఉండే అర్హత ఉందా? ఈ రోజుకి ఆమె పైన అసలు ఐఎంఏ ఎందుకని చర్యలు తీసుకోలేదు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక వైద్యురాలుగా ఆమె అనర్హురాలు అనేది ఇవాళ స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆ రోజు మ్యాజిస్ట్రేట్ ఫైర్ అయ్యారు. ఆ మరుసటి రోజే ఈయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఆ కుంటూ వస్తున్నటువంటి రఘురామకృష్ణరాజును చూసి కాళ్ళన్నీ వాచిపోయి నుంచోలేని పరిస్థితుల్లో వెంటనే ఇతన్ని చెకప్కి పంపించండి అని ఆదేశించారు. దానిపైన పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో వాదనలు ఏమని మ్యాజిస్ట్రేట్నే తప్పుపడతాడు. మొన్న జస్టిస్ విక్రమ్నాథ్ ఆశ్చర్యపోయారు. సుప్రీంకోర్టు జస్టిస్ ఒక ప్రభుత్వ న్యాయవాది మ్యాజిస్ట్రేట్ ఆ విధంగా మాట్లాడటమా అని ఆయన ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ కేసులో ఏది ఇటు సునీల్ నాయక్ తప్పించుకోలేడు, లేకపోతే సునీల్ కుమార్ తప్పించుకోలేడు. గమ్మత్ ఏంటో తెలుసా? ఇప్పుడు సునీల్ కుమార్ ట్వీట్లు ఈ 4 రోజులు ఆగినాయా? ఏం పెట్టలేదా? ఏం పెట్టలేదు మధ్యలో. ఆయన ఛానల్లో కూడా ఏ వీడియోలు వదలలేదు. ఒక వైపు ఏమో 4 రోజులుగా మిత్రుడు సునీల్ నాయక్
ఇవాళ ఎంక్వైరీలో ఉంటే మరి ఆయన సైలెన్స్ నాకు అర్థం కాదు. కొంచెం టెన్షన్లో ఉన్నారేమో ఇప్పుడు. ఇప్పుడు ఎందుకంటే సునీల్ నాయక్ ఇచ్చినటువంటి వాంగ్మూలం రేపొద్దున సునీల్ కుమార్ ముందు పెడతారా? పెడతారుగా ఖచ్చితంగా. మరి అతన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. A1 సునీల్ కుమార్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు. రైట్, పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మళ్ళీ ఈ కేసులో పిలవాల్సి వస్తుంది. అది వేరు, ఏది కాదంబరి జత్వాని ఆ కేసు వేరు. మళ్ళీ ఈ కేసులో కూడా జైలు పిలుస్తుంది. వాళ్ళకి మళ్ళీ 6 months ఎక్స్టెన్షన్ కూడా చేసి సస్పెన్షన్ ఉంది. ఇది మొత్తం వీళ్ళందరినీ సస్పెన్షన్ ఎక్స్టెన్షన్ చేశారు. ఇక రిటైర్ అయ్యేదాకా వీళ్ళు సర్వీస్ లోకి వచ్చే ప్రసక్తే ఉండదు. లేదు. ఇద్దరు డీజీ కావాల్సిన వాళ్ళు. అవును, కాంతిరాణ టాటా కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, పిఎస్ఆర్ కావచ్చు. కానీ జగన్ కోసం సాక్రిఫైసా, కెరీర్ సాక్రిఫైసా, స్కేప్ గోట్సా? మనం ఏమనాలి వీళ్ళని? బలి పశువులా? ఎంతమంది బలి కొడతాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఒకటి, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్ళీ ఈ కేసులో అరెస్ట్ పక్కన పెడితే A3 జగన్మోహన్ రెడ్డి. రైట్. ఈ కేసులో A4 విజయపాల్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు A5 ప్రభావతి. మరి రేపొద్దున మళ్ళీ ఆమెను కూడా పిలుస్తారు. సునీల్ నాయక్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరోసారి ప్రభావతిని కూడా ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ A6 ఎవరతను? తులసిబాబు, కామేపల్లి తులసిబాబు. గుండెల మీద కూర్చున్నాడనో ఏదన్నారు. అతనే అసలు మరీ అన్యాయంగా పెడరెక్కలు విరిచి కట్టారు. ఆ ప్రైవేట్ వ్యక్తి ఎవరు అని కూడా క్వశ్చన్ వేశారండి. ఎవరెవరు వచ్చారు? MP 2 చేతులు విరిచి కట్టి గుండెలు, అసలు బెడ్ ఇరిగిపోయింది. అవును. ఆ కొట్టుడికి అంటే ఏంటి? చిత్త కొట్టడం, మళ్ళా నడిపించటం, మళ్ళా కొట్టడం, మళ్ళీ నడిపించటం, ఇట్లా అసలు నడవలేని పరిస్థితి వచ్చేదాకా కొట్టారంటే ఇంకా అది అసలు ఎంత ఉన్మాదం. ఇది పోలీస్ ఉన్మాదం. ఏది రఘురామకృష్ణరాజు కేసు అనేది ఇది రాబోయే కేసులకి ఒక బెంచ్ మార్క్ అవుతుంది. ఓకే. ఇప్పుడు హైకోర్టు అయినా ఇవాళ సుప్రీంకోర్టు అయినా ఈ కేసు పైన ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నాయి, ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నాయంటే కారణం అదే. ఓకే. కాబట్టి ఈ కేసుల్లో దోషులకి కఠినంగా శిక్ష పడాలి. అయితే ఇక్కడ ఈ ఎంక్వైరీలో వీడియో కాల్ చేశారు అనేది కూడా ఒకటి వస్తుంది. ఆ వీడియో కాల్లో ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి అని కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏమంటారు? అది ఎవరు ఫోన్? సునీల్ నాయకేనా? ఇప్పుడు కస్టడీ రూమ్లోకి రావటం వెళ్ళడం 3-4 సార్లు ఈయన జరిగిందంటే ఈయనే తన ఫోన్ ద్వారా వీడియో కాల్ చేసి చూపించాడా, వీడియో తీశారా? ఇవన్నీ ఇంకా రావాల్సినటువంటి అంశాలు, బయటికి రావాల్సినటువంటి అంశాలు ఇంకా అనేకం ఉన్నాయి ఈ కేసులో. ఒకవేళ బయటకు వస్తే దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి అంటారు? చాలా దారుణం కదా. చాలా ఇది అధికార దుర్వినియోగమే కాదు. ఇది ఏంటంటే పోలీసు విధులకు ఇతర భంగం కలిగించడం ఏదో ఊరికే ఆ అంశంలో చూడకూడదు అనమాట. ఇదేంటిది? తప్పుడు రిపోర్టులు ఇవ్వడం, రిపోర్టుల్ని మార్చడం, తారుమారు చేశారు. ఏది? మెడికల్ సర్టిఫికేట్లు. ఇప్పుడు మనం చూసాం సికింద్రాబాద్ సైనిక్ హాస్పిటల్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? ఆయన ఎడమ పాదం మడమ ఇరిగింది, ఎడమ పాదం 2వ వేలు ఇరిగింది. ఏమని చెప్పింది ప్రభావతి? ఆ కాళ్ళు అలాగే ఎర్రగుంటాయి, ఆయన ఎంతేనో ఏంటి అది ఎడిమా అనో ఏదన్నా. అవునవును. ఎవరికి ఎడిమా? ఇవాళ IMAకే ఎడిమా వచ్చినట్టు. ఏది? ఇప్పటికి కూడా ప్రభావతి ఆ MBBS డిగ్రీ ఇవాళ క్యాన్సిల్ చేయలేదంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆమెకి వైసీపీతో సంబంధాలు. ప్రభావతి భర్త ఏదో వైసీపీ లీగల్ టీమో ఏదన్నారు. ఓకే. ఇటు ఇతనికి వైసీపీతో సంబంధాలు. ఎవరు? సునీల్ నాయక్ తండ్రి గ్రామ సర్పంచ్ వైసీపీగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ టీం మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ టార్చర్కి ఉపయోగించాడు. ఓకే. ఏ చట్టం చెప్తుంది కస్టోడియల్ టార్చర్ చేయమని? రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? పోలీస్ నిబంధనలు ఎక్కడన్నా? చేసుకోవడం అనేది పెద్ద క్రైమ్ కదా యాక్చువల్గా. ఆ హక్కే లేదు అసలు. ఇది పౌర హక్కులు కాదు. మనం చూడాల్సింది దీన్ని. అసలు నాకు ఒక అర్థం కాని అంశం, లోక్సభ కూడా ఎందుకని దీన్ని అంత తేలిగ్గా వదిలేసింది? మీ సభ్యుడు, అవును, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఒక నాయకుడి పట్ల ఈ విధంగా ఒక ప్రజాప్రతినిధి పట్ల వ్యవహరిస్తే అప్పటి లోక్సభ స్పీకర్,
అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి మోడీ వీళ్ళందరూ అసలు ఏమన్నా తీసుకోవాల్సిన రీతిలో స్పందించారా, చర్యలు తీసుకున్నారా? అవును. ఆ మాట రఘురామకృష్ణరాజు గారు అనకపోవచ్చు. ఏంటి ఆయన లోపల అంతర్గతంగా ఏ ఆలోచన మదన ఉన్నాయో పడుతున్నా కానీ అవును. ఇది లోక్సభపై దాడి, ఇది ఒక సభ్యుడిపై దాడి కాదు. రైట్. ఇప్పుడు ఈ పోలీస్ చేసింది మొత్తం లోక్సభనే కస్టడీలో టార్చర్ పెట్టినట్టు లెక్క. ఆయన చేసిన నేరం ఏంటి? రఘురామకృష్ణరాజు ఏదో రచ్చబండ కార్యక్రమం అని చెప్పేసి ఆయన నిర్వహించుకుంటూ ఉన్నారు డైలీ. ఆయన ఏదో విమర్శలు చేస్తున్నాడు ఒక ప్రభుత్వం పైన, ఒక నాయకుడి విధానాల పైన. ఏదో తెలుగు మీడియం ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం అని పెట్టడం ఏంటి అని ఒక రోజు పెడతాడు. లేకపోతే 3 రాజధానులు 3 ముక్కలు చేయడం ఏంటి, అమరావతిని చంపడం ఏంటి అని పెడతాడు. లేదు మరొక రోజు ఆ కౌన్సిల్ రద్దు చేయడం ఏంటి నాయన, మీ నాన్న పెట్టిన కౌన్సిల్ అది, గతంలో ఎన్టీ రామారావు రద్దు చేశారు, మీ నాన్నే పునరుద్ధరించిన దాన్ని నువ్వు రద్దు చేయడం ఏంటి, ఇది అసలు రాజన్న రాజ్యమా అని ఉంటాడు. అట్లా అతను ఏదో విధానాలని టార్గెట్ చేస్తూ అతను పెడితే ఈ విధంగా ఆయన లిఫ్ట్ చేసి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం అంటే నేను అంటోంది అదే. దీన్నేదో కేవలం కస్టోడియల్ టార్చర్గా మాత్రమే చూడకూడదు. పోలీసు వాళ్ళు లేకపోతే కాకీలో వీళ్ళు కుమ్మక్కై చేశారు అనుకోవటం కాదు. ఇది భవిష్యత్తులో మరో చట్ట సభ్యుడికి ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో మరో పౌరుడు ఎవరు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయకూడదు. ఏంటిది పౌర హక్కుల ఉల్లంఘన, సభా హక్కుల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన ఇంత పెద్ద ఎత్తున జరిగితే అసలు రాజద్రోహం అనే కేసు ఏ రకంగా వర్తిస్తుంది అనేది కదా అక్కడ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చనేర్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారు, రాజద్రోహం పెట్టేంత క్రైమ్ ఏముంది అక్కడ అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు సునీల్ నాయకును కూడా అడిగారు, అసలు రాజద్రోహం ఇప్పుడు 121 ఏ బేసిస్ లో పెట్టారు, అది పెట్టమని మీకు చెప్పింది ఎవరు? మీ అంతటా మీరే ఆ సెక్షన్ పెట్టారా, ఎవరన్నా చెబితే పెట్టారా? ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశారు. ఏ క్వశ్చన్ కైనా ఒకటే ఆన్సర్. ఉన్నతాధికారి ఎవరు? పివి. ఇప్పుడు సునీల్ కుమార్ మరి రేపొద్దున ఫేస్ చేయాలి. రైట్. సునీల్ నాయక్ ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సమాధానం చెప్పాల్సింది సునీల్ కుమార్. అవును. ఏంటి A1గా సునీల్ కుమార్ బాధ్యత వహిస్తాడు, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, అది లేకపోతే A3 ఏది అసలు ఆయన కదా ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి. ఇది హత్యా నేరం, హత్యా యత్నం. రైట్. ఒక గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని గుండెల పైన కూర్చొని బాధటం, చంపాలని చూశారని కదా. భౌతికంగా లేకుండా చేయాలి అనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది అని చెప్పేసి ఏదో భగవంతుడే ఆయన కాపాడాడు. నిజం చెప్పాలంటే ఇవాళ ఏదో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు. ఆయన పోరాటం కూడా ఒక వ్యక్తిగా చేస్తున్న పోరాటం, మామూలుగా కదండి, ఒక పౌరుడిగా చేస్తున్న పోరాటంగానే దీన్ని చూడాలి. అవును అవును. ఈ పోరాటం మరి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత చట్టం పైన, ఇది న్యాయస్థానాల పైన ఉంది. మనం అంటోంది అదే. ఈ కేసు రాబోయే నేరాలకి లేకపోతే రాబోయే తీర్పులకు కూడా ఒక బెంచ్ మార్క్ కాబోతుంది అన్నది అదే. రైట్. ఇక దాని తర్వాత ఏపీలోనే సంచలనం సృష్టించినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు. మొదటిదాకా ఎమ్మెల్సీ అనంతబాబు అని చెప్పేసి అంటే ఆయన వెళ్ళి డైరెక్ట్గా యాక్సెప్ట్ చేశాడు, నేనే చేశాను అని చెప్పేసి. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఆయన అసలు ముందు ఇనిషియల్గా వెళ్ళిపోయి సరెండర్ అయిపోవడానికి గల కారణం నేనే చేశానంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా అవసరం లేకుండా పోతుంది, తన భార్య జోలికి రాకుండా ఉంటారని ముందు ఎత్తికడగా అలా వెళ్ళుంటారేమో బహుశా. తీరా కట్ చేస్తే ఇప్పుడు మొత్తం కూడా తన భార్య ఏటు, ఇప్పుడు ఆవిడకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. సో దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ కేసు విషయానికి వస్తే ముందుగా మనం ముప్పాళ్ళ సుబ్బారావుని అభినందించాలి. అవును, ఆ కేసును గవర్నమెంట్ ఆయనకే ఇచ్చింది. ఇది అతను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాడు. అవును, పౌర హక్కుల సంఘం తరఫున అడ్వకేట్గా. ఎందుకంటే ఖాకీలు ఇది ఎలా కుమ్మక్కయ్యారు. అనంతబాబు లక్ష్మీ దుర్గా A1 A2గా పెట్టారు అవును కేసులో. కానీ నిజం చెప్పాలంటే ఐజీ పాల్రాజ్ లేకపోతే అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వీళ్ళు కదా బాధ్యులు. ఇది అసలు సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అసలు ఆ దర్యాప్తు అధికారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అసలు డీజీపీని తిట్టింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా తీసుకోలేదనే కదా అంటుంది. అసలు ఇది మామూలుగా నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలోనే ఎంత సీరియస్ అయ్యిందంటే, అరే నువ్వు ఇప్పుడు FIR పెట్టారు,
చార్జ్ షీట్తో పాటు నువ్వు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు పెట్టలేదు? దాన్ని కూడా అటాచ్ చేయాలి కదా. ఎన్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెట్టకుండా నువ్వు చార్జ్ షీట్ పెట్టావంటేనే అక్కడ ఎలా కాకీలు మరి వీళ్ళతో కుమ్మక్కయ్యారు అనేది అక్కడే కనపడుతుంది. ఇప్పుడు వీధి సుబ్రహ్మణ్యం ఒక దళిత డ్రైవర్, అతను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అవును, ఏదో అతను ఏదో 40,000 ఎంతో తీసుకున్నాడు, 20,000 ఇవ్వాలి, 40,000 ఇచ్చాడు, ఇంకొక 20,000 ఇవ్వాలి, 50,000 తీసుకుంటే 30,000 ఇచ్చాడు, 20,000 ఇవ్వాలి అది చెప్పాడు మొత్తానికి. అంటే దానికోసం జరిగిన హత్య. ఇంకా అసలు ఈ హత్య వెనక అసలు కారణాలు బయటికి రావాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి లేకపోతే అనంతబాబుకి మధ్య ఏం జరిగింది? మధ్యలో మహిళ ఎవరు? అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ. ఆమెకెందుకు అంత కక్ష? ఎవరికి? ఈ డ్రైవర్ పై. అవును, వెళ్ళి ఒక కర్రవు ఏదైనా రాడ్ ఉంటే ఇవ్వని చెప్పేసి ఒక వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతుందట. ఏది వాళ్ళు మరి ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలం కూడా. అవును, ఇప్పుడు కరెక్ట్ గా అది కూడా పుట్టినరోజు నాడే, అది కూడా పాపం అది కూడా కేక్ కట్ చేసి. అవును, ఎవరు? అనంతబాబు పుట్టినరోజు నాడే. అవును, అసలు వీళ్ళు 4 సార్లు దుస్తులు మార్చుకున్నారు. అదే కదా. ఇప్పుడు వాళ్ళు దుస్తులు మార్చుకుని ఆ ఎదురు బిల్డింగ్ లో అపార్ట్మెంట్కి వెళ్ళడం రావటం కూడా. అవును, నీకు అక్కడ సీసీ కెమెరా అదంతా కొత్త డ్రామా క్రియేట్ చేయాలనుకున్నారా ఏంటో అర్థం కావట్లేదు. అక్కడ ఏదో నాగార్జున ఫెర్టిలైజర్స్ ఏదో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. అవును, అక్కడికి పిలిపించటం, ఇవన్నీ సుబ్రహ్మణ్యాన్ని అక్కడ చీకటి ప్రదేశంలోకి పిలిపించటం, అక్కడ అతన్ని కొట్టి చంపడం. అతను బాగా భారీ పర్సనాలిటీ అంట. ఎవరు? సుబ్రహ్మణ్యం. ఇతను కొంచెం పిట్టలాగా ఉంటాడు అనంతబాబు. అంటే ఈ కేసులో వీళ్ళిద్దరే కాదు, ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ బయటికి రావాలి. ఎందుకని? ఆ బాడీని మళ్ళా మోసుకుని కారులో పెట్టడం, లేదు ఆ కారులో మళ్ళీ తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం ఇంటికి తీసుకురావటం, డోర్ డెలివరీ చేశారు. అవును, ఒకడిని చంపి డోర్ డెలివరీ చేసి 2 లక్షలు ఇస్తా, కార్యక్రమాలు చేయండి, ముగించండి అని అన్నారంటే అసలు అసలు ఏం జరుగుతోంది ఈ సొసైటీ? 20,000 వదలలేనోడు ఇక్కడ 2 లక్షలు ఇస్తానని ఎలా అన్నాడు మరి? అంటే అదే అంటుంది. అసలు అది జరిగింది హత్య 20,000 కోసమా? అదే కదా. 20,000 కోసం మీరు అన్నట్టు 2 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, అంటే దీని వెనక పెద్ద ఏదో మిస్టరీ అయితే ఉంది. ఏది? ఇప్పుడు అనంతబాబు ఏంటి? అతను ఎమ్మెల్సీ. అతనికి పైన అనేక కేసులు, ఒక రౌడీ షీటర్గా, అడ్డతీగల డాన్. అతనికి ఉన్నటువంటి ఆ మీడియాలో వచ్చినటువంటి కథనాలు మనం చదువుతుంటే రంపచోడవరం వీరప్పన్. ఇప్పుడు ఆయన ఎవరు? పెద్దిరెడ్డిని పొంగనూరు వీరప్పన్ననో ఏదో రాసేవాడు మన మీడియాలో కూడా. అట్లా ఇతను ఏంటి? అడ్డతీగల డాన్ అని, రంపచోడవరం వీరప్పన్ అని. ఇప్పుడు ఆమె ఎవరు? అక్కడ ఎమ్మెల్యేగా ఉండేది వంతల రాజేశ్వరి. అసలు ఆమె ATM కార్డు ఇతని దగ్గర ఉండేదంట. అంటే ఒక ఎమ్మెల్యే ATM కార్డు దగ్గర. అంటే ఏంటి? ఆమెకు వచ్చే జీతం కూడా ఈయన లాగేసుకునేవాడా? అనేక కేసులు ఉన్నాయి ఎవరిపైన? అనంతబాబు పైన ఇప్పుడు దగ్గర ఒక 18 కేసులు ఉన్నాయి. ఆ రంగురాళ్ల కుంభకోణం, అక్కడ మన్యం. ఇప్పుడు ఏది? మొత్తం ఆ మన్యం ప్రాంతానికి అంతటికీ అతన్నే ఒక మాఫియా డాన్ గా నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసినటువంటి వసూళ్లు, ఈ అక్రమ, ఈ దందాలు అనేకం ఉన్న నేపథ్యంలో అతనే నేను చంపానని ఒప్పుకుని లొంగిపోయాడు. ఎస్పి రవీంద్రనాథ్ ఏమంటాడు? తోశాడు అనంతబాబు, తోస్తే ఆ డ్రైనేజీ ఫెన్స్ మీద పడ్డాడు, ఆ ఫెన్స్ ఇనపరాడు తగిలి చచ్చిపోయాడు, తలకి కొంచెం బలంగా తగిలి ఇదైంది అంటాడు. డెడ్ బాడీ మీద నీకు ఇసుక ఉంది, అక్కడ మరి ఇసుక ఉందా? ఆ డ్రైనేజ్ దగ్గర ఇసుక ఉందా? ఆ ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది? నేను అంటోంది అదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఫైర్ అయినప్పుడు అసలు మీరు ఎందుకైనా దర్యాప్తు అధికారుల పైన చర్యలు తీసుకోలేదు, అసలు నువ్వు డీజీపీగా ఉండతాగవు అని సుప్రీంకోర్టు అన్న తర్వాత ఎవరెవరిని వీళ్ళని సస్పెండ్ చేశారు? ఈ అడిషనల్ ఎస్పీ ఎవరితను? భీమారావు. ఒక 4 వెంటనే సస్పెండ్ చేశారు మొన్న 10 days బ్యాక్. ఆ భీమారావు, SPDO ఆకుల మురళీకృష్ణ, CI మురళీకృష్ణారెడ్డి, లేకపోతే ఆ SI సతీష్ బాబు, వీళ్ళని సస్పెండ్ చేశారు. మరి రవీంద్రనాథ్ పరిస్థితి ఏంటి?
రవీంద్రనాథ్ బాబు కదా ఇందులో అవునవును. ప్రధాన దోషి, అతను కదా తప్పించింది, అతను కదా ఈ మొత్తం అసలు మార్చేసింది. అవును. అసలు యాక్చువల్గా నీకు ఇందులో కూడా సీసీ ఫుటేజ్ సిసి ఫుటేజ్ చాలా కీ రోల్. ఎక్కడ ఇతని అపార్ట్మెంట్, అనంతబాబు అపార్ట్మెంట్, అవును. ఆ ఎదురు అపార్ట్మెంట్, ఎదురుగా ఎక్కడైతే వాళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అవును. నెక్స్ట్ ఆ గెస్ట్ హౌస్, ఎక్కడ నాగార్జున ఫెర్టిలైజర్స్, ఎక్కడ స్పాట్ జరిగినటువంటి ప్రదేశం, రైట్. అవును. నెక్స్ట్ ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇల్లు, అపార్ట్మెంట్, అవును. ఈ మొత్తం సీసీ ఫుటేజ్లు ఒక 60 కట్ చేసి పెడితే గమ్మత్తుగా ల్యాబ్కి ఏం పంపారు, ఒక 18 పంపారంట 60లో. అది కూడా ఏది వీళ్ళ ఫేసులు కనపడనవి, అవును. అస్పష్టంగా ఉన్నవి చూసి బ్లర్ గా ఉండే చూసి పంపించేశారు. 18 పంపారంట. అంటే మిగతా 42 ఇప్పుడు బయటకు వచ్చాయి. స్పష్టంగా ఈ కేసులో భార్య ఇన్వాల్వ్మెంట్, లక్ష్మీ దుర్గా, నెక్స్ట్ అనంతబాబు. అంటే భార్య చేతుల్లో అనంతబాబు కీలుబొమ్మయ్యాడా? ఇక్కడ అసలు A1 అనంతబాబా, A1 లక్ష్మీ దుర్గా, ఇవన్నీ కూడా బయటికి రావాలి. అవును. అనంతబాబు అవినీతి కుంభకోణాల వల్ల అటు గుట్టుమట్లన్నీ తెలుసు కాబట్టి సుబ్రహ్మణ్యాన్ని లేపేశారా? అవినీతికే పరిమితమా, వసూళ్లకే పరిమితమా, లేదు అక్రమ సంబంధాల యొక్క అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అతను ఆ మధ్య ఏదో న్యూడ్ వీడియో కూడా వైరల్ అయింది. అవునవును. ఎవరిది? ఎమ్మెల్సీ అనంతబాబు. అంటే అవినీతి కోణంలోనే కాదు ఇది చూడాల్సింది, ఈ కేసు దర్యాప్తు చేయాల్సింది అక్రమ సంబంధాల, వివాహేతర సంబంధాల కోణంలో కూడా. లేకపోతే హత్య జరిగే అంత ఇది కాదు. జనరల్ గా మనకు తెలిసి ఏంటంటే, మీకు తెలుసు మర్డర్లు ఎక్కడ జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి? ఒకటి ఫ్యాక్షన్ జరిగితే, హత్య అనేది జరిగితే ఫ్యాక్షన్ వల్ల జరుగుతాయి, లేకపోతే ఆడది. అసలు దేన్నైనా సహిస్తారు కానీ ఈ వివాహేతర సంబంధాల విషయాల్లో మాత్రం ఇక అది చివరికి హత్యకే దారితీసే అంశాల్లో ఇవన్నీ బయటికి రావాలంటే వాళ్ళ కోర్టులు, సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు ఈ కేసుని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఒక పౌర హక్కుల సంఘం, మొత్తం దళిత సంఘాలు ఎంతమంది ఉద్యమం చేస్తే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది ఈ కేసు. దీన్ని మరి లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి. ఇది విచిత్రం ఏంటంటేనండి, ఆయనకి బెయిల్ రాగానే ఆయన ఏదో ఉద్యమ వీరుడిలాగా ఊరేగింపులు. దెన్ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఆయన కాన్వాయ్లోనే పెట్టుకొని ఆయనతో పాటు కూర్చొని తిరగడం, అలాగే లేకపోతే సమావేశాలు నిర్వహించినప్పుడు ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాం. దాన్ని అసలు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారని ఆయన పక్కనే పెట్టుకుని తిరుగుతున్నారంటారు. అంటే జగన్మోహన్ రెడ్డికి అందగాళ్ళు వీళ్ళే. ఓకే. ఆయన దృష్టిలో ఏది ఎవరెంత పెద్ద నేరం చేస్తే అతనంత అందగాడు. ఓకే. ఇప్పుడు అనంతబాబు ఒక అందగాడు, లేకపోతే మనకు తెలుసు వల్లభనేని వంశీ, అతను మించిన అందగాడు లేడు అంటాడు. అదేమంటే అది వీళ్ళ అందగాళ్ళని చంద్రబాబు కుళ్ళు అంటాడు, లోకేష్ కి చంద్రబాబుకి కుళ్ళు అంటారు. అంటే ఇప్పుడు కొడాలి నాని, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి మామూలు అందగాళ్ళు కాదు కదా. అవినాష్ రెడ్డి, దేవినేని అవినాష్ ఒక అందగాడు. అంటే వీళ్ళందరినీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేశాడు. రైట్. అంటే అతను ఒక బ్రాండ్ అంబాసిడర్. అవును. ఏది క్రిమినల్స్ అందరికీ కూడా ఇవాళ ఒక బ్రాండ్ అంబాసిడర్గా మీరు చెప్పారు కదా, క్యాన్వాయ్లో వెంటబెట్టుకు తీసుకెళ్ళటం, లేకపోతే అసలు సిద్ధం సభల్లో తనతో పాటు ర్యాంప్ వాక్ కలిసి నడవటం, అంటే ఏంటి భయపెట్టడం. ఏది మామూలు తెలుగులాడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ చూపి ప్రజలను ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయటం, అంటే ఓటు కోసం అన్నమాట. జాగ్రత్త. మరి అనంతబాబు అంటే భయంతో ఓట్లు ఎంచుకున్నటువంటి పరిస్థితి. అలాంటిది మరి ఇప్పుడు ఏం జరిగింది, రివర్స్ అయ్యి భయం వర్కౌట్ అవ్వలేదు. ఎంతవరకు ఉంటుంది భయం? భయపడి వీళ్ళకి ఇలా వేసారు ఒకప్పుడు, కానీ పిల్లిని కూడా మీరు 4 గోడల మధ్య కొడితే ఏమో పులైపోతుంది. అంతే కదా. సేమ్ అదే జరిగింది అనమాట. ఇవాళ ప్రతి ఓటరు ఇవాళ పులిలాగా తిరగబడ్డాడు వీళ్ళందరి పైన. అందుకే మొన్నటి ప్రజా తీర్పు మనం చూసాం. అవును. యాంటీ క్రిమినల్స్కి మన ఇచ్చినటువంటి మ్యాండేట్. అసలు 140 మంది ఓడిపోవడం అనేది అసలు ఊహించని అంశం. అవును. 151లో వై నాట్ 175 అన్నాడు. ఏది ఈ భయం
ఇట్లాగే కొనసాగుద్దని. అంటే వీళ్ళందరినీ అతను వెంట పెట్టుకుని తిప్పి భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకున్నాడు. చివరికి భయపడ్డాడు. చివరికి ప్రజలే భయపెట్టారు. ప్రజా తీర్పుకి జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడిపోయాడంటే అసలు రాష్ట్రంలో ఉండలేనంత, ఒక చోట నిలబడలేనంత. రైట్. ఇది తాడేపల్లి, యలహంక, యలహంక తాడేపల్లి మనం చూస్తున్నాం. 20 నెలలు అవుతారు. 2 నెలలు ఉన్నాడా? పట్టు మన వారం కంటిన్యూస్గా లేరుగా. అంటే ఇంకా ఇప్పటికీ మొన్నటి ప్రజా తీర్పు భయం నుంచి జగన్ చేరుకోలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.